ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప వాక్యం ఏంటంటే, ఆది అందే వాక్యం ఉండను, వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యమే దేవుడై ఉండను. హల్లెలూయా. మరి ఈరోజు మనము అసలు వాక్యాన్ని మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నాం. మరి ఆయన వల్లనే అన్నీ జరిగినాయి, అన్నీ సృష్టించినాడు. ఈరోజు నీ సమస్య తీర్చలేడా? ఎందుకు వాక్యాన్ని పట్టుకొని ఉండలేకపోతున్నావు? వాక్యాన్ని పట్టుకొని జీవించు. నీ సమస్యలు ఆయన పాదాల చెంత పెట్టు. నీకు ఏ సమస్య ఉన్నా, అమ్మ నాన్న మాట్లాడట్లేదా, నీ ఫ్రెండ్స్ మాట్లాడట్లేదా, నీకు ఉద్యోగం రావట్లేదా, ఇంకేం కావాలి, నీ ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నదా, నీ యొక్క భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడా, లేదంటే నీ భార్య నిన్ను వదిలిపెట్టిపోయిందా? దేవుడు ప్రతిదీ ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఆయన 3వ వచనంలో ఏమంటున్నాడంటే, సమస్తము ఆయన వల్ల జరిగినాయి అన్నట్టు. ఆమేన్. మరి ఈరోజు మన జీవితంలో 5వ వచనంలో వెలుగు మన జీవితంలో ఉండాలని అంటే మనం ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవించాలి.